వేదన ఈరోజు స్టార్ట్ అయితేనే నీ జీవితంలో భయం, కృంగుదల. ఒకవేళ ఈ ఫీజు ఎట్లా కట్టాలి, నా పిల్లల్ని ఎట్లా, వారి వివాహాలు ఎట్లా, నా కుటుంబం ఎట్లా, ఇవన్నీ మీ జీవితంలో ఉండొచ్చు. కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ విషయాన్ని కానీ నేను రూఢిగా చెప్తున్నాను. దేవుడు నీ పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు, దేవుడు నీ పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు, దేవుడు నీ పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకో. ఈ వాగ్దానం నీ పట్ల దేవుడు నెరవేర్చుటకు ఈ మాట నీకు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ఈరోజు మీరు అందరూ ఎదురు చూస్తున్నారు, మనతో దేవుడు మాట్లాడాలి. మనందరం కూడా ఆ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకొని దేవునికి థ్యాంక్స్ చెప్పి పట్టుకొని ప్రార్థన చేయాలి. చదువుకుందాం. నేను చదువుతున్న యెహెజ్కేలు గ్రంథం 29వ అధ్యాయం 21వ వచనం. ఆ దినమందు నేను ఇశ్రాయేలుల కొమ్ము చిగురింపజేసి వారిలో మాటలాడుటకు మీకు ధైర్యము కలుగజేసేదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుందరు. ఆ దినమందు ఇశ్రాయేలుల కొమ్ము చిగురింపజేసి మాటలాడుటకు ధైర్యం అంటే ఆ దినాల్లో దేవునికి విరోధంగా, దేవుని ప్రజలకు విరోధంగా లేచినప్పుడు ప్రవక్తల్ని, అభిషేక్తుల్ని